సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సీతారాం యేచూరి తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన మృతి చెందారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సీతారాం యేచూరి తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతూ మృతి చెందారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాసను విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో సీతారాం యేచూరి బాధపడుతూ మృతి చెందారు. సీతారాం యేచూరి తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యలో సీతారాం యేచూరి బాధపడుతూ మృతి చెందారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. రైట్ మూర్తి, కమ్యూనిస్టు యోధుడు సీతారాం యేచూరి ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన ఎయిమ్స్లో గత కొంతకాలంగా దాదాపుగా 15 రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరారు. చేరిన మీదటి నుంచి గత నెల 22వ తేదీన ఎయిమ్స్లో చేరినటువంటి ఆయనకు ఏదైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ తీవ్రమవడంతో ఈ మధ్యకాలంలో డాక్టర్లు కూడా సీతారాం యేచూరి కోలుకుంటున్నారనేటటువంటిది చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి. అయినా కూడా రోజులో హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి ప్రతిసారి కూడా హెల్త్ బాగానే ఉందంటున్నా కూడా మళ్ళీ ఆ తర్వాత వెంటనే తిరగబెట్టడం, మళ్ళీ ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కనుక ఎటకేలకు ఆయన వయోభారంతో తాను శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవి కూడా వైద్యానికి ఏదైతే చికిత్సకు సహకరించనే నేపథ్యంలో ఏదైతే వైద్యులు ఈ రోజున తన మరణం వార్తను ప్రకటించడం అధికారికంగా ప్రకటించారు. మరి ఒకసారిగా ఆయన ఒక కమ్యూనిస్టుగా ఆయన ఏదైతే కమ్యూనిజానికి చేసినటువంటి సేవలైతేనేమి, భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీకి ఆయన చేసుకున్నటువంటి సేవలే కాకుండా కమ్యూనిస్టు పార్టీని అంటిపెట్టుకుని చివరకు తను కొన్ని సందర్భాల్లోనూ కొన్ని సభల్లోనూ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా చాలాసార్లుగా ఈ కమ్యూనిస్టు భావజాలం గురించి, కమ్యూనిస్టులు దారి తప్పుతున్నటువంటి వైనం గురించి కూడా ఆయన చాలాసార్లు ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఒక బివి రాఘవులకు సంబంధించినటువంటి ఆయన కమ్యూనిజంలోని ఆయన మెళకువలు, అంతేకాకుండా కమ్యూనిజంలో ఆయన చేసినటువంటి నాయకత్వ లక్షణాలు వీటన్నిటిని కూడా ప్రశంసిస్తూ ఒక్కోసారి ఆయన చెప్పినటువంటి అంశాలను కానీ ఇక్కడ ప్రస్తావించుకుంటే కమ్యూనిస్టుగా పుట్టడం తనకు చాలా ఆనందదాయకమైనటువంటి సందర్భం, కమ్యూనిస్టుగానే చనిపోవటం కూడా తాను చాలా ఆస్వాదిస్తానని ఆయన చెప్పారు. మరి ఆయన వ్యాఖ్యలకు ఆయన కోరుకున్నటువంటి కోరికకు అనుగుణంగానే ఈరోజు ఒక కమ్యూనిస్టుగా ఆయన కనుమూయడం అనేటటువంటిది యాదృచ్ఛికంగానే భావించాలి. అంతేకాకుండా
కమ్యూనిస్టులు ఇద్దరు విడిపోవడం అనేటటువంటిది తనకు బాధించేటటువంటి అంశమే అయినా కూడా ఎవరి పంధాలో వారు ముందుకు ఏదైతే ప్రజల పక్షాన పోరాటాలు చేసి దూసుకుపోతున్నటువంటి వైనం ఇక్కడ ఆనందదాయకమైనదని తాను మళ్ళీ చెప్పుకోవటం సమర్థించుకోవటం కూడా పలుమార్లుగా దీనిపై సిపిఐలో కూడా కొన్ని వ్యాఖ్యలు ఏదైతే కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే తన పోరాటంలో ఒక కమ్యూనిస్టుగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతూ అన్ని వింగ్స్ని కూడా సమతుల్యం చేసుకుంటూ సమకాలీన పోరాట ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాల్లో తనదైన బాణి ఎలాంటిది అనేటువంటిది ప్రత్యేకంగా చూపించగలిగారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంటులో కాంగ్రెస్పై అవిశ్వాస తీర్మానం పెట్టే సందర్భంలో కూడా మన్మోహన్ సింగ్కు ధీటుగా నిలబడి మరి ఆ రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో నోటుకు కోట్లు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన యోధులుగా ఇటువైపు ఓవైపు సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఏబి బర్ధన్ ఓవైపు సిపిఎం అగ్రనేతగా ఉన్నటువంటి సీతారాం యేచూరి ఓవైపు వీరిరువురి పోరాటాలు ఏదైతే పార్లమెంటులో ఒక అద్భుతమైన ఆవిష్కరణలు చేశాయి. మరి అంతేకాకుండా ఒక ప్రతిపక్షంలో తాము ఉన్నా కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ అలాగే ఇటువైపు కాంగ్రెస్ ప్రభుత్వాలకు కానీ యూపీఏ ప్రభుత్వాలు మరి వీటన్నిటికి కూడా అవసరమైతే సలహాలు ఇవ్వడం లేదంటే ప్రజల పక్షాన పోరాటం అనేటటువంటి దాన్ని ప్రధానంగా ఎంచుకొని ముందుకు సాగిన నేతగా సీతారాం యేచూరికి ఎప్పటికీ ప్రజల్లో స్థానం ఉంటుంది. మరి ఈ విధంగా చూస్తే చివరకు ఒక కమ్యూనిస్టుగా ఎదుగుతూ కమ్యూనిస్టుగా మరణించినటువంటి సీతారాం యేచూరి విషయంలో ప్రైమ్9 న్యూస్ కూడా నివాళులర్పిస్తుంది. మరి ఈ విషయానికి సంబంధించి అతని పోరాటాలను ఎప్పుడూ నెమరు వేసుకుంటూ అతనికి జోహార్లు చెప్పాల్సినటువంటి సమయం ఇదే అని చెప్పాల్సి వస్తోంది. మూర్తి. థ్యాంక్ యూ మిస్టర్ టీవీ రావు. నిజంగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. తప్పనిసరిగా ఆయన మృతికి ప్రైమ్9 కూడా సంతాపం ప్రకటిస్తూ ఉంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సీతారాం యేచూరి తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన మృతి చెందారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సీతారాం యేచూరి తుది శ్వాసను విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతూ మృతి చెందారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సీతారాం యేచూరి తుది శ్వాసను విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన మృతి చెందారు. సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12వ తేదీన మద్రాసులో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. యేచూరి హైదరాబాద్లో పెరిగారు. 10వ తరగతి వరకు హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదువుకున్నారు సీతారాం యేచూరి. 1962 నుండి తెలంగాణ ఉద్యమం ఆయనను ఢిల్లీకి తీసుకువచ్చింది. యేచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో చేరారు. ఒక సంవత్సరం తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సీతారాం యేచూరి తుది శ్వాసను విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతూ మృతి చెందారు. సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. యేచూరి హైదరాబాద్లో పెరిగారు. 10వ తరగతి వరకు హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదువుకున్నారు సీతారాం యేచూరి. 1969 నాటి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఆయనను ఢిల్లీకి తీసుకువచ్చింది. యేచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో చేరారు. ఒక సంవత్సరం తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సీతారాం యేచూరి తుది శ్వాసను విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన మృతి చెందారు. సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. యేచూరి హైదరాబాద్లో పెరిగారు. 10వ తరగతి వరకు హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదువుకున్నారు ఆయన. 1969 నాటి తెలంగాణ ఉద్యమం ఆయనను ఢిల్లీకి తీసుకువచ్చింది. సీతారాం యేచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో చేరారు. ఒక సంవత్సరం తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాసను విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో సీతారాం యేచూరి బాధపడుతూ మృతి చెందారు. సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. యేచూరి హైదరాబాద్లో పెరిగారు. 10వ తరగతి వరకు హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదువుకున్నారు సీతారాం యేచూరి. 1969 నాటి తెలంగాణ ఉద్యమం ఆయనను ఢిల్లీకి తీసుకువచ్చింది. యేచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఒక సంవత్సరం తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ సీతారాం యేచూరి మృతి చెందడం బాధాకరం. సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. యేచూరి హైదరాబాద్లో పెరిగారు. 10వ తరగతి వరకు హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదువుకున్నారు సీతారాం యేచూరి. 1969 నాటి తెలంగాణ ఉద్యమం ఆయనను ఢిల్లీకి తీసుకొచ్చింది. యేచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో చేరారు. ఒక సంవత్సరం తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆయనతో అనుబంధం ఉండి ఆయన నేతృత్వంలో పనిచేసిన రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. సిపిఐ నుంచి సార్. నమస్కారం అండి. సీతారాం యేచూరి గారు మృతి చెందడం చాలా బాధాకరం సార్. సీతారాం యేచూరి గారితో మీరు పనిచేశారు కదా, మీకు ఎటువంటి అనుబంధం ఉంది? ఆయన ఎలా మిమ్మల్ని గైడ్ చేసేవారు? పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లేవారు సార్? సీతారాం యేచూరి గారు విద్యార్థి దశ నుండి కూడా వామపక్ష భావాలకు ఆకర్షితుగా ఆయన పనిచేశారండి. ప్రత్యేకించి ఆయన జేఎన్యూలో స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆ తదుపరి రోజుల్లో కూడా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుల్లో ఆయన అత్యంత చురుకు పాత్ర పోషించారు. యంగ్స్టర్ గా పోలిట్ బ్యూరో స్థానం సంపాదించుకొని ఆయన దేశవ్యాప్తంగా కూడా ఎంతో పెద్ద ఎత్తున పర్యటన చేశారు. అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థుల్లో యువకుల్లో వామపక్ష భావజాలాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సందర్భంలో సీతారాం యేచూరి గారు జాతీయ స్థాయిలో కూడా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున గుర్తింపు పొందారు. ఆ తదుపరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 టర్ములు పనిచేసి ఒక సిపిఎం అదేవిధంగా వామపక్ష పార్టీలోనే కాకుండా అన్ని ఉంటున్న కూడా పనిచేసిన సందర్భంలో పార్లమెంట్ లో అన్ని పక్షాల నేతలతో కూడా సత్సంబంధాలు కొనసాగించేవారు. ఆ రకంగా కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన లేని లోటు ఇవాళ దేశ రాజకీయాల్లో చాలా ప్రగాఢంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇవాళ వామపక్షాల బలం తగ్గిపోవడం, ప్రత్యేకించి ఇవాళ మొట్టమొదటి శక్తుల అధికారంలో ఉన్న నేపథ్యంలో వామపక్షాల తరఫున ఒక బలమైన వాయిస్ ని మనం కోల్పోవడం జరిగింది. ఇది దేశానికి, ప్రత్యేకించి దేశంలో ఉన్న కోట్లాది మంది కర్షకులకు, వామపక్ష అభిమానులకు తీరే ఇంపార్టెంట్ చేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సీతారాం యేచూరి గారి ఆశయాలకు అనుగుణంగా మీరు పనిచేసి ఈ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రామకృష్ణ గారు? ఆయన ఆశయాలను కంటిన్యూ చేస్తూ మన భవిష్యత్తులో దేశానికి ఎట్లాగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు?